ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ ప్రయత్నం. తుషారవనంలో ఇలా అనే కోతి ఉండేది. దాని పక్కనే చెట్టు కింద జల అనే కుందేలు ఉండేది. అవి రెండూ మంచి స్నేహితులు. పేరుకు కోతి అయినా ఇలకు చెట్లు ఎక్కడం అస్సలు రాదు. మిగతా కోతులన్నీ చెట్లమీద గెంతుతుంటే వాటిని ఆశ్చర్యంగా చూస్తుండేది. చెట్లు ఎక్కకపోవడంతో ఆహారానికి చాలా ఇబ్బంది పడేది. ఒక్కోసారి ఏమీ తినకుండా అలాగే ఉండిపోయేది. చాలా రోజుల నుంచి ఇదంతా గమనించిన జల, నీలా ఉన్న మిగతా జీవులన్నీ ఎంచక్కా గెంతులు వేస్తున్నాయి. కాని నువ్వేంటి ఒకే చోట కూర్చుంటావు అని అడిగింది. ఓ అదా, చెట్లెక్కడం అంత సులువేం కాదు. చిన్నప్పుడు ఎక్కడానికి ప్రయత్నించాను. కాని కింద పడటంతో బాగా దెబ్బలు తగిలాయి. భయమేసింది. అప్పటినుంచి ఇక చెట్లు ఎక్కడం మానేశాను అని బదులిచ్చిందిలా. అంతేనా? ఆ మాత్రానికే భయపడితే ఎలా? చెట్లమీద గెంతడం నీ సహజ లక్షణం. భయపడి ఇలాగే ఉండిపోవడం సరైంది కాదు. నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు ప్రయత్నించు. ఖచ్చితంగా నువ్వు చెట్లు ఎక్కగలవు అంది జల. భయంతోనే చెట్టెక్కే ప్రయత్నం చేస్తూ కింద పడిపోయి గట్టిగా అరిచేసింది ఇలా. భయంతో చేసే ఏ ప్రయత్నమూ సరైన ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి నువ్వు ముందు భయాన్ని వదిలేసి చెట్టెక్కు. కొన్నిసార్లు విఫలమైనా మళ్లీ ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు అంది జల. మిత్రురాలి మాటలు మనసులో పెట్టుకుని గట్టిగా ప్రయత్నించింది. ఇలా అలా ఎంచక్క చెట్లు ఎక్కడం నేర్చేసుకుంది. ఇక అప్పటినుంచి చెట్టుమీది పండ్లు కోసి అది తిని జలకు ఇవ్వసాగింది.